ఇండియా ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఈ విషయం మనందరికీ తెలుసు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత చైనా ఉంది, చైనా తర్వాత మనకు జర్మనీ ఉంది, జర్మనీ తర్వాత మనకు జపాన్ ఉంది, జపాన్ తర్వాత 5వ స్థానంలో భారతదేశం ఉంది. మరి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచికలో 134వ స్థానంలో ఉంది. 2022 సంవత్సరానికి గాను రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే యుఎన్డిపి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే భారతదేశం 134వ స్థానంలో నిలుస్తుంది. మరి కారణం ఏంటి? ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి కన్సిడర్ చేసే పారామీటర్స్ ఏంటి? మరి వీటిలో భారతదేశం స్థానం ఏ విధంగా ఉంది? మరి మన చుట్టూ ఉన్నటువంటి నేబర్స్ ఎవరైతే ఉన్నారో, అది చైనా అయితేనేమి, శ్రీలంక అయితేనేమి, పాకిస్తాన్ అయితేనేమి, భూటాన్ అయితేనేమి, నేపాల్ అయితేనేమి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రైట్, ఇవన్నీ విషయాల కోసం చాలా డీటెయిల్ గా మనము నారా సార్స్ అనాలిసిస్ లో చాలా ఫుల్ వీడియో మనం చూసుకున్నామండి. విష్ ఆల్ ద బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.